హలో అండి. ఈ మధ్య అయితే నేను ఇంట్లో అస్సలు నాన్ వెజ్ చేయట్లేదు. ఇంట్లోకైతే తేయట్లేదు. బయట తింటున్నారు. 7 శనివారాల పూజ చేస్తున్నాను కదా! అందుకే ఇంట్లో తినట్లేదు. పిల్లలు బయట తినేసొస్తున్నారు. ఇంకా ఇంట్లో ఈ మధ్య ఏం నాన్ వెజ్ చేయట్లేదని వెజ్‌లోనే ఏమన్నా స్పెషల్‌గా చేద్దామని చేశాను. 10 మినిట్స్‌లో చేసే హెల్తీ పిజ్జా. చేస్తా ఉంటే "పిజ్జా నీకొస్తదా మమ్మీ" అన్నారు మా పిల్లలు. కానీ చేసిన తర్వాత ఫుల్లు టెంప్టింగ్ అయ్యారు. ఈ పిజ్జాకైతే. హెల్తీ పిజ్జా కోసం ఏమేం కావాలో చూద్దామా? ఒక కప్పు ఉప్మా రవ, హాఫ్ కప్పు పెరుగు కొంచెం కలిపి పెరుగు కలిపిన తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసి మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ 10 మినిట్స్ అది నానేలోపు క్యారెట్ తురుము, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి, కొత్తిమీర ఒక 2, 3 పచ్చిమిర్చి. 10 మినిట్స్ అయినాక క్యారెట్ తురుము ఒక కప్పు క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసి మంచిగా కలిపేసి, కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఇంకిట్లా స్పూన్‌తో తీసి ఇట్లా వచ్చేటట్టు కలిపేసేయాలి. కలిపిన తర్వాత అందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచిగా నానుతుంది కదా! ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం బటర్ వేసి మంచిగా కరిగించిన తర్వాత దానిపైన మనము పిజ్జాకి ఎట్లా ఏస్తామో అట్లా కొంచెంగా వేయాలి. వేసి ఒక క్యాప్ పెడితే మంచిగా ఉడికిపోతుంది. కింద మంచిగా సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత ఇంకా మలిపేసి మంచిగా కాలింది కదా! ఇంకా చీజ్‌లాగా ఇట్లా రెడీ అయింది కదా! దానిపైన టమాటా కెచప్ ఏసుకోవాలి. ఇట్లా టమాటా కెచప్ ఏసి మంచిగా స్ప్రెడ్ చేయాలి అన్నిటికి. స్ప్రెడ్ చేసిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న బటర్ కూడా దాని మీద ఎయాలి. ఏసిన తర్వాత ఇంకా మనం కార్న్సు, టమాటో, క్యాప్సికమ్ ఇంకా ఇవన్నీ పైన మనం ఏసేసుకోవాలి. ఏసేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా సిమ్‌లో పెట్టి క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెడితే మంచిగా కుక్ అయిపోతుంది. ఆ బటర్ అనేది కరిగిపోతుంది కదా! కరిగిపోయిన తర్వాత మంచిగా అది తినడానికి టేస్టీగా ఉంటుంది. నిజంగా ఎలా వస్తుందో అనుకున్నా కానీ చూడ్డానికే టెంప్టింగ్‌గా ఉందండి. టేస్ట్ గూడా చాలా బాగా యమ్మీగా ఉంది. మా ఇంట్లో పిల్లలకి గానీ, మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. టేస్ట్ అయితే భలే ఉంటదండి. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉందిగా బావుంటది టేస్ట్. ట్రై చేయండి. ఈ వీడియో ఇంతే. బాయ్.